మొంతా తుఫాన్ బేభత్సం నుంచి వరంగల్ ఇంకా తేరుకోలేదు. వరంగల్ను వరద వేడలేదు. వరంగల్ కరీంనగర్ హైవేపైకి వరద నీరు చేరింది. కరీంనగర్ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మొంతా తుఫాన్ ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లా పైన తీవ్రంగా ఉంది. వర్షం తగ్గినా కూడా ఇవాళ వరద బీభత్సం కొనసాగుతూ ఉంది. ఇటు వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఇక్కడ జామ్ అయిపోతూ ఉన్నాయి. అయితే పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు కంట్రోల్ చేస్తూ పంపిస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం నుంచి ఇక్కడ వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్ళేటువంటి దారి ఇది భీమారం దగ్గర ఔటర్ రింగ్ రోడ్ హైవే ఏదైతే క్రాస్ అవుతుందో ఈ ఔటర్ రింగ్ రోడ్ హైవే క్రాసింగ్ కింద మనం చూడవచ్చు వరద బీభత్సం. ఇక్కడ భీమారంలో ఉండేటువంటి పుట్టలమ్మ చెరువు భారీగా అలుగుపోయడంతో ఆ చెరువు వాటర్ అంతా కూడా ఇటు వస్తూ ఉన్నాయి. మనం ఈ ప్రధాన రహదారి వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారి అంతా కూడా వాహనాలు చాలా మందకొడిగా సాగుతూ ఉన్నాయి. అయితే నిన్న ఇంకా ఎక్కువగా ట్రాఫిక్ మొత్తం కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉండే. ట్రాఫిక్ అధికారులు మొత్తం కూడా నియంత్రణ చేసేటువంటి పేర్లు రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం హన్మకొండ సిఐ సీతారెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఆయన నీళ్ళలోనే ఇక్కడ ఉంటూ ట్రాఫిక్ను నియంత్రించేటువంటి పనులు చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ట్రాఫిక్ను ఇక్కడ ఈ ఇంత వాటర్ ఫ్లోలో ట్రాఫిక్ నియంత్రణ ఎట్లా చేస్తాం? అవునండి, అసలు వర్ష బీభత్సం అనొచ్చు దీన్ని. వర్షం కూడా కాదు, వర్ష బీభత్సం ఇది. ఎందుకంటే సాధారణంగా మన డ్రైనేజ్ సిస్టమ్ ఎటువంటి ఒక 5-6 సెంటీమీటర్ల వర్షం పడితే తట్టుకునే విధంగా ఉంటాయి. అట్లాంటిది ఒకటే రోజులో 30 సెంటీమీటర్లు పడేసరికి వర్షం అంతా ఒక దగ్గర, వాటర్ అంతా ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి ఆ పైన చెరువులన్నీ ఒకేసారి మత్తడి పడేసి మొత్తం వాటర్ అంతా ఎక్కడైతే డౌన్ ఏరియా ఉంటుందో డౌన్ ఏరియాకి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ వరంగల్ నగరం అతలాకుతలం కావడం జరిగింది. బట్ మా ప్రయత్నం ఏంటంటే మేము రాత్రి నుంచి నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా మేము టీమ్స్ లాగా విడిపోయి ఆ టౌన్లో ఉన్న మేజర్ ఎక్కడైతే మనకి వాటర్ లాగింగ్ పాయింట్స్ మాకు ముఖ్యంగా అలంకార్ పాయింట్, పెద్దమగడ్డ అండ్ ములుగు క్రాస్ అండ్ చింతగట్టు, ఈ 4 ప్రధానమైన పాయింట్లు. భీమారంలో మధ్యలో కాలనీ దగ్గర కొంచెం ఉంది, మాకు గోపాల్పూర్ దగ్గర ఉంది. అయితే ఇక్కడ నిన్న వాస్తవం పరిస్థితి అంటే నిన్న ఈ కల్వర్ట్ మీద నిన్న 3 ఫీట్లు వాటర్ పోయిందండి నేను ఇక్కడ. కానీ ఇప్పుడు మేము మార్నింగ్ నుంచి నైట్ నుంచి తీసుకున్న మెజర్స్ అన్ని 2 జేసీబీలు తెప్పించేసి అక్కడ ఉన్న ఏదైతే వాటర్ ఫ్లడ్కి అడ్డుగా ఉందో అది మొత్తం కంప్లీట్గా బుషెస్ అన్ని రిమూవ్ చేయించడం వల్ల ఇప్పుడు ట్రాఫిక్ పోతుంది. దట్టు ఈరోజు మ్యారేజ్లు ఉన్నాయి, బాగా చాలామంది మ్యారేజ్లు ఉండటం వల్ల దట్టు ఇంకొకటి కరీంనగర్కి ఒక ఏకైక రోడ్ ఇది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పునరుద్ధరించాలని చెప్పేసి రాత్రి నుంచి ఎటువంటి గ్యాప్ లేకుండా, రెస్ట్ లేకుండా, మిషనరీకి మనుషులకి రెస్ట్ లేకుండా కంప్లీట్గా మిషనరీ మా దగ్గర పెట్టుకుని ఇప్పటికి సాఫీగా చేయగలిగినాం. పోతున్నారు, స్లోగా వెళ్తున్నారు. బట్ ప్రజలకు నా అప్పీల్ ఏంటంటే అవసరం ఉంటేనే బయటికి రండి. ఇవాళ రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో చేద్దాము ఇట్లా ఇక్కడ అని చెప్పేసి మాత్రం ఎవరు రాకండి. అత్యవసరం తప్పదు అనుకుంటేనే బయటికి రావాలని నాకు విజ్ఞప్తి. భీమారం దగ్గర ఉన్నటువంటి పుట్టలమ్మ చెరువు ఏదైతే ఉందో పుట్టలమ్మ చెరువు పొంగడంతో మొత్తం కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం భీమారం నుంచి రామారం వెళ్ళేటువంటి మార్గం, ఇక్కడ నుంచి కరీంనగర్ వెళ్ళేటువంటి మార్గం ఇదంతా కూడా నీటితో నిండిపోవడంతో కొంత ఇబ్బందులు అయితే పడుతున్నాయి. ట్రాఫిక్ అధికారులు అయితే ట్రాఫిక్ను నియంత్రణ చేస్తూ ఉన్నారు. కానీ ఇది రేపటి వరకు కూడా ఈ ఫ్లడ్ ఈ విధంగానే కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హన్మకొండ. ఇట్లా పీకి దింగో దారిలో